నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీరు ఆధ్యాత్మికమైన మేలులు ఆశీర్వాదాలు పొందుతున్నారని విశ్వసిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు మాకు తెలియచేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. నేను అని సెలవిస్తున్న వ్యక్తి యొక్క గొప్పతనం మనం గ్రహించినప్పుడు మాత్రమే భయపడకుండా ధైర్యంగా అడుగులు వేయగలుగుతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, ఎందుకో తెలుసా? నేను నీ దేవుడనై ఉన్నాను కనుక. దేవుడు అయ్యున్నాడు అంటే మన తండ్రి, సృష్టికర్త, బాధ్యతను భరించువాడు. మరి మన ప్రతి భారమును బాధ్యతను వహిస్తూ మనలను కాపరిగా ఉండి నడిపిస్తూ అన్ని విషయాలలో ఆయనే మన పక్షమై మన బరువులు బాధ్యతలు అన్నీ చేస్తున్న వ్యక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు ఎంత భరోసాగా ఉంటుందో కదా. అన్నీ వాళ్ళే చూసుకుంటారు, అన్నీ తానై నిలబడతాడు అని. ఎవరిని గూర్చి ఈ మాట సెలవు ఇవ్వబడుతుందంటే, ఎవరిని గూర్చి ఈ మాట చెప్పబడుతుంది అంటే, మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాని గురించి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనుక దేనికి భయపడనవసరం లేదు. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప మాత్రమే కనుక ఆయనే మనకు తోడుగా ఉన్నాడు కనుక భయపడక ధైర్యముతో అడుగులు ముందుకు వేయుదుముగాక. నీ ప్రస్తుత పరిస్థితి ఏదైనప్పటికీ, నీవున్న సిచ్యువేషన్ ఏదైనా నా దేవునికి అప్పగించుకో. నా దేవుడు నడిపించు మార్గములలో నడువుటకు నీవు మనస్సు నిలుపుకో. నా దేవుడు నిన్ను నడిపించి ధైర్యమునిచ్చి నిన్ను భరించి నిన్ను కాపాడి బాగు చేసి ఆదరించువాడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము నిజముగా ఎంత ధన్యులమో కదా. ఆయన కృపలో మనము నిలిచియుందుము గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేశారు. భయపడొద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను అని సెలవిచ్చారయ్యా. ఇంత గొప్ప దేవునికి మమ్మలను పిల్లలుగా చేసుకున్నారు. నిజముగా మాకు ఇవ్వబడిన నీ గొప్ప ఆధిక్యతను, కృపను బట్టి, ధన్యతను బట్టి ఏమని స్తుతించాలి? ఎంతగా నిన్ను స్తుతించినా మీకు రుణస్థులమేనయ్యా. మా బ్రతుకు కాలమంతయు మీకు కృతజ్ఞులమై బ్రతకటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నీ పిల్లలు ఏ భయముతో ఉన్నారు, ఏ దిగులుతో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి వ్యాధులతో ఉన్నారు, ఎలాంటి బలహీనతలతో ఉన్నారు, ఎటువంటి శత్రు భయములతో తరమబడుతున్నారు, సమస్తము చూస్తున్న దేవుడవయ్యా, మీరే కనికరించి కృప చూపి ధైర్యమునిచ్చి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండును గాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. దేవుడు అన్ని విషయాలలో మిమ్మలను ధైర్యపరిచి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.